నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇటీవల థాయిలాండ్ లో క్యాసినో నిర్వహించిన ఘటనలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్ తో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సంపత్ మాధవి రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. ములుగు జిల్లా కేంద్రంలో గత 9 రోజులుగా జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. రైతు పండించిన ధాన్యం అమ్ముకోలేక తడిసి ముద్దవుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి అవలంబించడం దారుణమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు మండలం లంకడ కోలేరు గ్రామంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం రైతులను దోచుకునే విధంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టరీ, వివిధ క్రైమ్ రికార్డ్స్లను పరిశీలించి ఎస్హెచ్ఓలకు తగు సూచనలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు పశ్చిమ జోన్ ఇన్ఛార్జి డీసీపీ విశాల్ గున్ని నార్త్ డివిజన్ పరిధిలోని ఉన్న పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలో తమకు చెందిన భూమిని అధికార పార్టీ అండతో కొందరు కబ్జాకు పాల్పడ్డారని, కబ్జాదారుల నుండి తమ భూమిని కాపాడాలని కోరుతూ బాధితులు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు. పల్నాడులో పెదకూరపాడు మండలం లింగంగుట్ట గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంటను నేతలు పరిశీలించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లేశాల గ్రామ శివారున రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో రహస్యంగా సారాబట్టి నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట సిఐ బి సూర్య అప్పారావుకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 25 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్షించి వారిని క్షేత్రస్థాయిలో స్వీయ పరిశీలన జరిపి సమగ్రంగా పంట నష్టం నివేదిక రూపొందించాలని ఆదేశించడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఉగ్రం చిత్ర యూనిట్తో కలిసి సినీ నటుడు అల్లరి నరేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గున్నపాడు మెట్టు గ్రామాల సమీపంలోని ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక రీచ్లో నిబంధనలకు విరుద్ధంగా 10 మీటర్ల పైగా లోతుగా ఇసుకను తవ్వేస్తున్నారని, దాని కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదనకు గురయ్యారు. గున్నపాడు గ్రామస్తులు గ్రామంలో వే బ్రిడ్జి వద్ద ఇసుక టిప్పర్లను అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య రంగంలో నర్సింగ్ వ్యవస్థ ఎంతో కీలకమని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏయూ స్నాతకోత్సవం మందిరంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సర్వీస్ వీక్ సెలబ్రేషన్ను ఆయన ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల నల్లగొండ గ్రామంలో వెలిసిన శ్రీ గృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. విశ్వనగరంలోనూ సమస్యలు తప్పవని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికాలో ఉండే సమస్యలు అక్కడ ఉంటాయని, మనిషి ఉన్నంతకాలం సమస్యలు కూడా ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ భూతల స్వర్గంగా మారిందని తాను చెప్పట్లేదని, అయితే నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి తెలియజేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టి బొమ్మకు పసుపు సాగు రైతులు సాంప్రదాయబద్ధంగా శవయాత్ర పిండ ప్రదానం చేశారు. తెలంగాణ పసుపు రైతులకు తాను ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి గెలిచి ఇంతకాలమైనా దాని గురించి ప్రస్తావించడం లేదని అన్నారు. విజయవాడ కృష్ణానదిలో గల్లంతైన కృష్ణా జిల్లా యనమలకదురుకు చెందిన 2 యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న కృష్ణానదిలో 4 యువకులు ఈతకు వెళ్లి నదిలో గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టి చంద్రరత్న రాకేష్, జాన్ బనియన్ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని ఓ వివాహ వేదిక వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ అతిథుల ముందు అసభ్యంగా ప్రవర్తించిన హిజ్రాలపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కళ్యాణ వేదికలు, షాపులు, టోల్గేట్ల వద్ద డబ్బులు వసూలు చేసే హిజ్రాల గ్రూపులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కశింకోట బస్సు స్టాప్ సమీపంలో ఆటోను ఒక లారీ ఢీకొంది. ఈ ఘటనలో కాసింకోటకు చెందిన మునగపాక లక్ష్మి, బయ్యమ్మనంకి చెందిన ఆటో డ్రైవర్ శనివాడ తలుపుల రాజు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కానూలులో దారుణం జరిగింది. గంజాయి మత్తులో స్వామి, నాగార్జున అనే వ్యక్తులు అజయ్ సాయి వ్యక్తిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అజయ్ సాయి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పెనుమలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన హేమంత్గా గుర్తించారు. హేమంత్కు భార్య, 2 పిల్లలున్నారు. హేమంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుల బాధ, ఫైనాన్సర్ల ఒత్తిడితో మద్యానికి బానిసే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ది కేరళ స్టోరీ సినిమాని మానవత్వం, మతోన్మాదానికి సంబంధించిన చిత్రంగా భావించాలని జనజాగరణ సమితి సూచించింది. తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని చూసి తమ పిల్లలు లవ్ జిహాద్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జనజాగరణ సమితి ప్రతినిధి వాసు మాట్లాడారు.